హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు లాస్ట్ వచ్చారు సిక్స్ ఇంకా? మంత్స్ నుంచి నా టీమ్ పర్సన్ ఒకళ్ళు, మీ టీమ్ పర్సన్ ఒకళ్ళు వచ్చారు అనుకుంటా. ప్రకాష్ గారు అని జాయిన్ అయ్యారు మేడం. యా. సో పాస్ట్ 6 మంత్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను కానీ వీ నెవర్ టాక్ లైక్ దిస్ కదా. లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం. యా. సో నేను స్క్రీన్ షేర్ చేసి ఏంటి డిఫరెన్స్ అని మీ కాంపిటీటర్స్ ది నాది చూపిస్తాను. ఈ యా, రికార్డింగ్ మీ హెడ్ కి కూడా పంపించుకోండి, మీకు ప్రూఫ్ ఉంటుంది కదా. అందుకని ఓకే. రాజ్, షేర్ ద స్క్రీన్. మాకు పైన ఎవరు హెడ్ లేరు మేడం, మేమే హెడ్. మీరే హెడ్, బట్ అంటే తీసుకుంటారు కదా ఐడియాలజీ, ఓకే. అందుకని వాళ్ళు డెవలపర్స్ ఉన్నారు కదా, అందుకని. రాజ్, షేర్ ద స్క్రీన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి అంటే మీ సైడ్ నుంచి మీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మాకు అసలు ఒక పాపప్ నోటిఫికేషన్ రావట్లా. అంటే మన వెబ్సైట్ కి ఎవరు వచ్చినా, ఏ పర్సన్ వచ్చినా మనకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా సార్ మనం మాట్లాడేది, మన కాలేజ్ బెనిఫిట్స్ చెప్పేది, మన కాలేజ్ లో ఎలా ఉంది అనేది ఒక పాపప్ రావాలి. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క వెబ్సైట్ లో జరుగుతుంది. మన రెజోనెన్స్ వాళ్ళు కూడా, నేను ర్యాంక్ రిజ్ ఇవన్నీ చెక్ చేశా, వాళ్ళందరూ పాపప్ ఫామ్ అనేది ఒకటి ఇచ్చారు. వెబ్సైట్ కి రాగానే ఒక ఫామ్ వస్తుంది. మనకేమవుతుందంటే స్క్రోల్ చేసి కిందకి వెళ్ళే ఓపిక ఎవరికి ఉండదు, చాలా మంది వెళ్ళిపోతారు. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మన వెబ్సైట్ కి వచ్చి కూడా చాలా మంది వెళ్ళిపోతారు. మనకి డీటెయిల్ దొరకదు, ఇన్ఫర్మేషన్ రాదు. ఇక్కడికి వచ్చి ఫిల్ చేస్తేనే మనకు వస్తుంది. బట్ చాలా మంది ఏం పెట్టుకుంటారంటే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను, మైనా ఏజెన్సీ చూపించు కళ్యాణ్, రాజ్. ఏ వెబ్సైట్ అయినా బిజినెస్ బాగా గ్రో అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ క్లిక్ చేయగానే మనం ఇలా ఫామ్ వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్ లో ఏం చూడాలన్నా ముందు వాళ్ళ డీటెయిల్ ఇస్తేనే మన ఇన్ఫర్మేషన్ చూపించేలా ఇలా నోటిఫికేషన్ పెట్టుకుంటాం. సో ఆ డేటా ఉంటే మనం ఫాలో అప్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వెబ్సైట్ డొమైన్ ఏజ్ కూడా బాగోలేదు సార్. అంటే ర్యాంక్ అవ్వట్లేదు గూగుల్లో 100కి ఒక ర్యాంక్ ఇస్తుంది అనమాట ప్రతి ఒక్క వెబ్సైట్ కి. అంటే ఓకే, నన్ను ఇంప్రెస్ చేశారు, నన్ను ఇంత చేశారు అని. అట్లా మనకు చూడండి, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ డేటా, మీకు ర్యాంకింగ్ ఇవ్వడానికి కూడా డేటా అనేది లేదు అంటుంది. రెజోనెన్స్ ది చూపిస్తాను చూడండి. అట్లీస్ట్ వీళ్ళు 11 లో ఉన్నారు, 100 మార్క్స్ 11 అన్న తెచ్చుకున్నారు. ఓకే. అండ్ ర్యాంకింగ్ కీవర్డ్స్, ఇప్పుడు మనం గూగుల్లో బెస్ట్ ఇంటర్మీడియట్ అన్నా కానివ్వండి, ఐఐటి కోచింగ్ సెంటర్ అన్నా కానివ్వండి, నీట్ కోచింగ్ సెంటర్ అన్నా కానివ్వండి, అలాంటివి 74 టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఇచ్చుకున్నారు. ఈ కీవర్డ్ ఇస్తే ఓకే. నన్ను చూపి, గూగుల్ నేను ఈ కీవర్డ్ ఇస్తున్నాను, ఈ కీవర్డ్ లో ఏ పర్సన్ సెర్చ్ చేసినా నన్ను చూపి అని చెప్పి వాళ్ళు 74 రకాల కీవర్డ్స్ ఇచ్చుకున్నారు. మనం ఏమి ఇచ్చుకోలేదు, అది కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి. అసలు మనకి ఏ ఇన్ఫర్మేషన్, అసలు మనం వాళ్ళు ఉన్నాము అని కూడా అది అంచనా వేయలేకపోతుంది. ఓకే. ఒకసారి నేను ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అనేది చూపిస్తాను. ప్లస్ సింబల్ మీద, ట్యాబ్ మీద క్లిక్ చేసి రాజ్, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని కొట్టు. సో ఇక్కడ చూస్తే వీళ్ళందరూ ఏం చేశారంటే స్క్రోల్ చేయి, వీళ్ళందరూ ఏం చేశారంటే ర్యాంకింగ్ చేసుకున్నారంటే గూగుల్ ని ఇంప్రెస్ చేశారు. జస్ట్ డైల్ కాదు సార్, జస్ట్ డైల్ డిఫరెంట్, డిజిటల్ మార్కెటింగ్ డిఫరెంట్. ఓకేనా. సో వీళ్ళందరూ అవన్నీ ఫాలో అయ్యారు, ఈ ర్యాంక్ రిచ్ కానివ్వండి వీళ్ళందరూ. ఏమో అవేమీ ఫాలో అవ్వలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమైన్ ఏజ్, అంటే మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. మనం గూగుల్ దగ్గర ఎలా ర్యాంక్ అయ్యామనేది మీకు చూపించాను. ఓకే. అండ్ కీవర్డ్స్ కూడా మీకు అర్థమైంది. మనము ఏ పొజిషన్ లో ఉన్నామో చూపిస్తాను. మోర్ పేజెస్ లోకి వెళ్ళి మనం ఎక్కడ కనిపిస్తున్నామో చూపించు రాజ్. 10 పేజెస్ ఉంటాయి గూగుల్లో. సో ఎవరు కూడా వెళ్ళి క్లిక్ చేయరు సార్. 7th పేజ్ కి 8th పేజ్ కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫస్ట్ 2 పేజెస్ లో ఉన్న వాళ్ళకి బిజినెస్ అంతా వెళ్ళిపోతుంది. మనం అట్లీస్ట్ 2nd పేజ్ లో లేము, 3rd పేజ్ లో లేము, 4th పేజ్ లో కూడా లేము, 5th పేజ్ లో కూడా లేము. సో మనకి 6 మంత్స్ పెట్టినా కూడా ఎస్ఈఓకి ఇప్పుడు మనం 2కో 3కో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. కానీ కుక్కట్పల్లి కీవర్డ్ కి వస్తున్నాం. కుక్కట్పల్లి కీవర్డ్ కి కనీసం 3rd పేజ్ 4th పేజ్ కి వస్తున్నాం. ఇప్పుడు మన టార్గెట్ అది కాదు కదా, బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం,
ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం, నీట్ కూడా స్టార్ట్ చేసాం మనం. సో Yeah. మనం బాగా ర్యాంక్ అవ్వాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన వెబ్సైట్ అనేది కోడర్ డెవలప్ చేశారు కదా. అవును, మా అవును. కజిన్ చేసిందనా. ఒక డెవలపర్ డెవలప్ చేశాడు, బట్ తను ఏం చేశాడు అంటే గూగుల్ ని ఇంప్రెస్ చేసేటట్టు ఏమీ వాడలేదు. ఓకే. హెడర్ ట్యాగ్స్ వాడలేదు సార్, టైటిల్స్ వాడలేదు, డిస్క్రిప్షన్స్ వాడలేదు. అది మాకెలా తెలిసింది అని మీకు కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను, ఎందుకంటే మీరు షేర్ చేసుకోవడానికి బాగుంటుంది. యా. సో ఇప్పుడు మనది చూపిద్దాము. ఇది ఎలా మేము చెక్ చేస్తాము అంటే ఒక టూల్ ఉంటుంది, అవన్నీ మావి డిజిటల్ మార్కెటర్స్ పెయిడ్ టూల్స్. ఇక్కడ మన దీక్ష కాలేజ్ యుఆర్ఎల్ ఎంటర్ చేసాం చూడండి, ఇన్పుట్ యుఆర్ఎల్ దీక్ష ఎడ్యుకేషనల్ .com వాళ్ళు ఎటువంటి ట్యాగ్స్ వాడలేదు. నో H1 హెడ్డింగ్ ఫౌండ్ ఆన్ దిస్ పేజ్. ఇప్పుడు మన కాంపిటీటర్ రెజోనెన్స్ చూద్దాం. వీళ్ళు చూడండి అన్ని ఇంప్రెస్ చేశారు, లైక్ H1, H2, H3 అన్ని ట్యాగ్స్ ఇచ్చుకున్నారు. ఒకసారి వెబ్సైట్స్ లో నేను సెర్చ్ చేసి చూపిస్తాను. రెజోనెన్స్ వెబ్సైట్ ఓపెన్ చేయ రాజ్, వాళ్ళ కీవర్డ్ ఫైండ్ చేయి, టైటిల్ ఏం పెట్టారు, ట్యాగ్స్ ఏం పెట్టారు, డిస్క్రిప్షన్స్ అవన్నీ మీకు చూపిస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి వాళ్ళ టైటిల్, మనం నొక్కగానే టైటిల్ ఏం పెట్టుకున్నారు సార్, బెస్ట్ జూనియర్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎంపీసీ. వాళ్ళ వెబ్సైట్ లో మెయిన్ టైటిలే అది. అంటే ఇప్పుడు మీ కాలేజ్ లో ఎవరైతే వచ్చి జాయిన్ అయ్యారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని ఆ 2 వర్డ్స్ కొట్టినా కూడా వీళ్ళు వచ్చేస్తారు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 100% చెప్పట్లేదు, మనకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది. లేదు అంటే ఐఐటి జేఈ కోచింగ్ అని కొట్టినా వచ్చేస్తుంది, ఎటువంటి 3 వర్డ్స్ కొట్టినా. ఇవన్నీ ఏంటంటే మేడం, ఇంత ముందు జస్ట్ డయల్ లో ఈ కీవర్డ్స్ అన్ని అక్కడ ఉన్నాయి, అలానే మనం దీనిలో కూడా చేయాలి వెబ్సైట్ లో ఇప్పుడు, అంతేనా? చేయాలి, చాలా ఇంపార్టెంట్. మన వెబ్సైట్ కి ఇవి చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ కూడా చూపిస్తాను చూడండి, టైటిల్ కాకుండా బెస్ట్ ఎంపీసీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ ఆఫరింగ్ ఎక్స్పెక్ట్ ఐఐటి జేఈ కోచింగ్. వాళ్ళు నీట్ గా చాలా నీట్ గా మొత్తం చేసుకున్నారు. మనది చూపిస్తాను చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఐ మీన్ తక్కువ చేయడానికి కాదు, మీరు నన్ను నమ్మారు కాబట్టి నేను రిజల్ట్ చూపించడానికి. మనం టైటిల్ ఇచ్చుకోలేదు సార్, అంటే మిస్ అయిపోయింది, అసలు టైటిలే మెన్షన్ చేయలేదు ఎక్కడ. జస్ట్ కోడ్ చేసాము, ఒక వెబ్సైట్ డిజైన్ చేసాము అంతేగాని గూగుల్ ని ఇంప్రెస్ చేసేటట్టు ఏమీ లేదు. ఎంతసేపు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి, దీక్ష రికగ్నైజ్డ్ జూనియర్ కాలేజ్ ఇలానే, అవి ఎవరు నొక్కరు కదా కీవర్డ్, అది ఎవరు నొక్కరు. సో అట్లాంటివి మనకి వర్క్ అవ్వవు. ఓకే, ఇప్పుడు యాక్సెస్ కనుక నేను మీకు వెబ్సైట్ ఇచ్చాను అనుకోండి మేడం, మనం చేయొచ్చా అది? ఇది ఒక డెవలపర్ తో మీరు డెవలప్ చేయించారు కానీ తనే చెయ్యాలి. ఓకే. మనం ఇప్పుడు మొత్తం స్క్రాచ్ నుంచి చేయాలంటే ఒక వెబ్సైట్ మళ్ళీ మేము బిల్డ్ చేసి దానికి ర్యాంకింగ్ చేయాలి. అసలు మీరు ఈ చేంజెస్ కే మీకు ఒక 15 to 20 days టైం పట్టొచ్చు సార్, ఈ వెబ్సైట్స్ కి ఇవన్నీ చేంజెస్ చేయాలంటే. ఎందుకంటే డబ్బులు పెట్టడానికి మీరు రెడీ, రిజల్ట్ చూపించడానికి నేను రెడీ. అంత కరెక్ట్ గా ఉంటే లైక్ 20 years 50 years మొత్తం బాగుంటుంది కదా, అందుకని. అండ్ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, మన వెబ్సైట్ కి ట్రాఫిక్ 8 మంది వస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి SEO మీదే వర్క్ చేద్దాం సార్ అంటున్నాను కదా, ఈ SEO 46 అంటే చాలా తక్కువ సార్. అంటే మనం గూగుల్ రెడ్ మార్క్ లో ఉన్నట్టు గూగుల్లో. ఓకే, మీకు ఇక్కడ మన యుఆర్ఎల్ కూడా చూపిస్తున్నాను చూడండి, దీక్ష ఎడ్యుకేషనల్ .com యుఆర్ఎల్. ఓకే, కీవర్డ్స్ మనం ఎంత వాడాం సార్ అసలు? అంటే కీవర్డ్స్ ఇందాక చెప్పాను కదా, వాళ్ళు 76 రకాల మనుషుల్ని అంచనా వేసి వాళ్ళు ఏం సెర్చ్ చేస్తారు, అది వెబ్సైట్ డెవలపర్ ఆరే ఇచ్చాడు. అంతే క్యాజువల్ గా పెట్టాడు. అది కూడా ఏంటంటే మా కజిన్ అతను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అట్లా వెబ్సైట్ లేదంటే చేసి పెట్టాడు అంతే. ఓకే, మనకి ఒక ఏమంటారు లొకేషన్ ఉంటా గూగుల్లో కూడా చేసాం అంతే, అది అర్థమైంది. బట్ ఇప్పుడు మీరు మంచిగా వెళ్తున్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, అండ్ మనం రెజోనెన్స్ ది చూద్దాం. ఇక్కడ
ఇక్కడ మీరు చూడండి 78 గ్రేట్. ఓకే, గ్రీన్ Hmm. మార్క్ లో ఉన్నారు వీళ్ళు. ఓకే ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ చూడండి. ఓకే ఓకే, ఇంత ట్రాఫిక్ వస్తేనే ర్యాంక్ అవుతాం మనం టాప్ లో. ఓకే అర్థమైందా? కీవర్డ్స్ చూసారా 5404. Hmm. బ్యాక్ ఓకే లింకింగ్స్ వచ్చి 4292. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నా స్టూడెంట్స్ ని ఇద్దరిని హైర్ చేసుకొని మీకు సబ్మిషన్స్ చేపిస్తాను సార్ అని. అవి చేస్తే రోజు మనది కూడా ఇది ఇంప్రూవ్ అయింది, రోజు వర్క్ ఓకే చేస్తే 4292. ఇవి కూడా సార్ క్లిక్కబుల్ ఉంటాయి, నాన్ క్లిక్కబుల్ ఉంటాయి. అంటే లింక్ ఇచ్చేస్తే చాలు. ఇప్పుడు resonancehyderabad.com అని ఇక్కడ కనిపిస్తుంది, మనం ఇక్కడ క్లిక్ చేస్తే వెబ్సైట్ కి వెళ్ళలేము. వాటిని నాన్ క్లిక్కబుల్ అంటారు. అరే లింక్ ఇచ్చారు కానీ అది నొక్కితే డైరెక్ట్ గా మనం ట్రాఫిక్ తెచ్చేసుకోవాలి మన వెబ్సైట్ కి. అలా చేసే బ్యాక్ లింకింగ్స్ అయితే మనకి ప్లస్ ఉంటది ఫ్యూచర్ లో. ఓకే, ఓకే సో ఇదంతా మనం వర్క్ చేయాలి సార్, ఇవన్నీ చేయాలి. అండ్ ఆల్సో మన వెబ్సైట్ లో కాపీ కంటెంట్ ఉంది, అది ఎలా చెక్ చేస్తాము అని మీకు చూపిస్తాము. ఆ వెబ్సైట్ అతనితో నేను కాల్ తీసుకుంటానులేండి. మోస్ట్లీ మనం మోస్ట్లీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నేను కాల్ తీసుకుంటాను, కాన్ఫరెన్స్ కాల్ మీతో. ఒకసారి ఇది కూడా పంపించండి, మేము ప్రూఫ్ తో మీకు పంపిస్తున్నాం కదా, రికార్డ్ ఇచ్చేస్తాను. నేనేం ఎక్స్ప్లెయిన్ చేశాను, తన సైడ్ నుంచి నాకు ఏం కావాలి అనేది తనకి అర్థమవుతుంది. మన మీరు నాకు దాంట్లో ఒకసారి కాల్ అయిపోయినాక ఇదే రికార్డింగ్ సెండ్ చేయండి మేడం. నేను పంపిస్తాను. యా ఇక్కడ చూడండి, మనము కాపీ కంటెంట్ చెక్ చేసుకోవడానికి టూల్ ఉంటది, డూప్లీ చెక్కర్ అని గూగుల్లో ఫ్రీ టూల్. సో ఈ టూల్లో మన వెబ్సైట్ పేరు, మన వెబ్సైట్ URL ఎంటర్ చేస్తే దీక్ష ఎడ్యుకేషనల్ అకాడమీ వచ్చి 33% కాపీ చేసి కంటెంట్ వాడారు. అంటే ఓకే మనం ChatGPT, గూగుల్ బార్డ్ అవన్నీ వాడే చేస్తాము, బట్ కంటెంట్ కాపీ పడకుండా మనం చేసే ట్రిక్స్ ఉంటాయి. ఓకే సో ఇదంతా కూడా మనం మార్చుకోవాలి సార్. ఓకే ఓకే, అండ్ మనం ఇప్పుడు ఇంకా అన్ని క్లియర్ గా చెప్పేశాను. నాకు మీ సైడ్ నుంచి ఏం కావాలి అనేది మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను, ప్రొఫెషనల్ గా ఒక మెయిల్ పంపిస్తాను. అవన్నీ నాకు మీ సైడ్ నుంచి ఇవ్వండి. ఎందుకంటే ఓకే మొన్నటిదాకా నేను ఒక్కదాన్నే మీకు వర్క్ చేశా, ఇప్పుడు నా టీంని నేను హైర్ చేసుకుంటా కాబట్టి నాకు బ్యాడ్ నేమ్ రావద్దు, మీకు నా మీద ఉన్న నమ్మకం పోకూడదు. యా అందుకే ఇంత జూమ్ కాల్ కానీ ఇంత ప్రొఫెషనల్ గా వెళ్తున్నాం. ఓకేనా? గుడ్ మ్యామ్. ఇది ఒక్కసారి నేను అతను గనక వస్తే తనతో మాట్లాడితే ఏంటంటే తను ఎలా చేయాలనేది తనే చేస్తాడు 99% విత్ ఇన్ 2 మనకి వాళ్ళ దగ్గర టీం ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కీవర్డ్స్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా తను చెప్తే ఏంటంటే ఇమీడియట్ గా తను చేయగలుగుతాడు. తను చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక 2 వీడియోస్ పంపించాను మేడం. ఒకటి ఐ డ్రీమ్స్ వీడియో, ఒకటేమో రెసిడెన్స్ కాలేజ్ వాళ్ళది. మోస్ట్లీ ఆ టైప్ లెస్ దాన్ 1 minute లో, అంటే 30-40 seconds లో ఒక వీడియో చేస్తాను, ఏది యాడ్. అండ్ ఒక 10 to 12 minutes లో వాళ్ళతో ఇంటర్వ్యూ ఇస్తాం, ఐ డ్రీమ్స్ కానీ లేదా సుమన్ టీవీ వీటితో కానీ. ఓకే ఓకే, అవి ఎలా షేర్ చేయాలి ఏంటి, అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు రెసిడెన్సీ చూశారు కాబట్టి, అండ్ ఆ యాడ్స్ కూడా వచ్చేలాగా మీరు కంప్లీట్ గా ఏంటంటే డిజిటల్ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ గూగుల్ యాడ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, కంప్లీట్ గా పర్ మంత్ మీ టీమ్ ను కూడా పెట్టుకొని నాకు ఎవ్రీథింగ్, నాకు మార్కెట్ లో నేను అప్డేట్ లో ఉండాలి, టాప్ 3 లో ఉండాలి, దానికి ఏం కావాలి అనేది చెప్పండి అంతే. ఓకే, మీరు రెడీ, నేను నా టీమ్ తో రెడీగా ఉంటాను. అన్ని మీ మెయిల్స్ లోనే చేస్తాను, ఎవ్రీ ప్రూఫ్స్ మీకే ఉంటాయి. ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, గూగుల్ కన్సోల్ అని, దాని ఇంపార్టెన్స్ చెప్తాను. నా టీం అబ్బాయి చెప్తాడు. రాజ్, కెన్ యూ టాక్? యా హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఇదేంటంటే సార్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్ ఉంది సార్. సో మన వెబ్సైట్ ని దీంతో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏంటంటే మీరు మీ మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ చెక్ చేసుకోవచ్చు. నాకు మంత్లీ ఇంత ట్రాఫిక్ వస్తుంది, అంటే ఇంత పర్ఫార్మెన్స్ అవుతుంది, ఇంతమంది క్లిక్ చేస్తున్నారు డైలీ. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ 1 month చూడండి, ఇతను మా ఇంకో అనదర్ క్లయింట్ అన్నమాట, అతని డేటా చూపిస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, లేదంటే ఎంతమందికి రీచ్ అవుతుంది. సో మనకు ఒక ఐడియా వస్తుంది సార్, ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనకు ఐడియాస్ వస్తాయి. సో ఏదన్నా ఒకేలా మన పేజెస్ ఏదన్నా ఇష్యూ ఉన్నా, సో ఇక్కడ చెప్పిద్ది మనకి. సో ఇన్ని పేజెస్ ఇష్యూ ఉన్నాయి, ఇన్ని పేజెస్ మీది గూగుల్లో కనపడటం లేదు, ఇండెక్సింగ్ అంటే మంది గూగుల్లో కనపడట్లేదు, 39 పేజెస్ ఇండెక్స్ అవ్వట్లేదు. సో ఇవన్నీ మనం కరెక్షన్ చేసుకోవడానికి ఉండిద్ది. సో ఈ టూల్ వల్ల మనకి అడ్వాంటేజ్. ఓకే సార్, ఓకే, నైస్. ఎస్ సార్.
ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ మీ సైడ్ నుంచి? లేదు మేడం, నేను ముందు ఇమీడియట్ గా వాళ్ళని మీతో కాంటాక్ట్ చేపిస్తే ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్ చేసినాక వీడియో ఒకటి ఇవన్నీ నేను చేసిన తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ అవుతాను. అవి మీకు ఇస్తే మీ వర్క్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఇంకా. మనకి ఎంత టైం పట్టినా పర్లేదు, ప్రాపర్ గా వెళ్దాం. ఎందుకంటే యా, నో ఇష్యూ. ఎందుకంటే ఇది లాంగ్ రన్ లో చూసుకునేది, ఇది ఎక్స్పాన్షనే కానీ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్లానింగ్ కూడా ఉంది. ఓ గుడ్ గుడ్. ఓకే సార్, సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాటికి ఉన్న ఈ కరెక్షన్స్ అన్ని చేసుకొని లేట్ అయినా పర్లా, బట్ ప్రాపర్ గానే ఉంది. ఓకే ఓకే సార్. యా, రైట్ రైట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వెల్కమ్. యా. రికార్డ్